లీడర్ అనే పదానికి నిలువెత్తు నిదర్శనం ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు. వృత్తిరీత్యా ప్రజావైద్యునిగా పేరుగాంచి ప్రజాసేవని ప్రవృత్తిగా ఎంచుకొని ప్రజాసేవే పరమార్థంగా రాజకీయ రంగ ప్రవేశం చేసి రెండవసారి శాసనసభ్యులుగా విజయ దుందుబి మ్రోగించి ప్రజాసేవ చేసేందుకు మీ ముందుకు వచ్చారు. ప్రజల మనిషిగా ప్రజల మధ్య ఉంటూ సమస్యలకే వణుకు పుట్టిస్తున్న నిస్వార్థ సేవకుడు. అందరికీ తలలో నాలుకలా, అందరి ఆశల హరివిల్లులా, ఇచ్చిన మాటకు కట్టుబడి అపరిష్కృతంగా ఉన్న సమస్యలను వరుసగా పరిష్కారం చేస్తూ కనిగిరి నియోజకవర్గాన్ని ఇంతకు ముందు ఎన్నడూ మరెవరూ చేయని విధంగా ఉరుకులు పరుగులు పెట్టిస్తున్న అలుపెరుగని ప్రజానాయకుడు. ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు కాకముందే సంవత్సరాల తరబడి అపరిష్కృతంగా ఉన్న మరియు కనిగిరి నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛ అయిన రైలు ప్రయాణానికి దగ్గర ఉండి మరీ ఆ కల సాకారం చేయబోతున్న సాహసి. వలసలను ఆపుచేసి మరియు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పనే ధ్యేయంగా మన ప్రాంతానికి రిలయన్స్ బయోగ్యాస్ లాంటి దిగ్గజ ప్లాంటును తీసుకొచ్చారు. అంతేకాకుండా ఎంఎస్ఎంఈ పార్కును కూడా తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కుతుంది. ప్రజాసేవలో ఇలాంటి కలికితురాళ్లు ఎన్నెన్నో. ఫ్లోరైడ్ పీడిత ప్రాంతమైన మన ప్రాంతంలో చిన్న వయస్సులోనే మోకాళ్ల నొప్పులతో బాధించబడి ఆపరేషన్ చేయించుకునే స్తోమత లేక బాధపడుతున్న వారికి వారి సొంత ఖర్చులతో కార్పొరేట్ వైద్యశాలలో చికిత్స చేయిస్తున్న మానవతావాది. గడిచిన 6 నెలలలో వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పేదలకు ఆర్థికంగా తోడ్పాటుకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా దాదాపు 2.5 కోట్ల రూపాయలు తీసుకొచ్చి పేదలకు భరోసా కల్పించిన పేదల పక్షపాతి. స్వతహాగా వైద్యుడు కావడం వల్ల వైద్యం మీద మక్కువతో కనిగిరి నియోజకవర్గ ప్రజల వైద్యపరమైన సమస్యలు తెలిసినవాడిగా కనిగిరి ప్రభుత్వ వైద్యశాలని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని కార్పొరేట్ వైద్యశాలగా తీర్చిదిద్ది కంగారు మదర్ కేర్ విధానాన్ని తీసుకువచ్చి తల్లి బిడ్డల సంరక్షణకు బాసటగా నిలిచారు మన ఉగ్ర నరసింహ సార్. దశాబ్దాలుగా నీటిలేమితో బాధపడుతున్న ఈ ప్రాంత వాసులకు తన దూరదృష్టితో అధికారంలోకి రాగానే చెరువులు ఆధునీకరణతో జలకళకు దారి చూపిన దార్శనికుడు. వైద్యపరంగా ఎన్నో మెగా ఉచిత వైద్య శిబిరాలు తన స్వంత నిధులతో నిర్వహించి ఇప్పటికే దాదాపు 25,000 మందికి ఉచిత కంటి ఆపరేషన్లు చేయించి వారి జీవితాల్లో వెలుగులు ప్రసాదించిన నేత్రదాత. అధికారంలోకి రాగానే కాలు పెట్టడానికి కూడా లేకుండా ఉన్న అభివృద్ధికి నోచుకోని రహదారుల్ని తన చొరవతో 29 కోట్ల రూపాయలతో రహదారి వ్యవస్థను మెరుగుపరిచిన బాటసారి. కూలీనాలీ చేసుకుని సరైన ఆహారం దొరక్క ఇబ్బంది పడుతూ ఖర్చులు భరించలేని పేద ప్రజలకు తన స్వంత నిధులతో అన్నా క్యాంటీన్లను నిర్వహించి వారి కడుపు నింపిన దాతృత్వ ధీరుడు మన ఉగ్ర నరసింహారెడ్డి గారు. కనిగిరి ప్రాంత అభివృద్ధి కోసం తన అధినేతను మెప్పించి రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు కృషి చేసిన కృషీవలుడు. వీరి ప్రజాసేవకు తార్కాణాలు ఇవి కొన్ని మాత్రమే. రైతులకు రైతు బజార్లు, ట్రాఫిక్ నియంత్రణ లాంటి ఎన్నో ప్రజా ప్రయోజనమైన కార్యక్రమాలతో మహిళలు స్వయం శక్తితో ఎదిగేందుకు, వారికి అండగా ఉండేందుకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ ఇచ్చి శిక్షణ అనంతరం 250 మంది వరకు ఉచితంగా కుట్టు మిషన్లు అందజేసి మహిళా పక్షపాతి అయ్యారు. అంతేకాక ఈ ప్రాంతంలో పై చదువులకు దూర ప్రయాణాలు చేయకుండా యువతకు మంచి చదువును అందించాలని మంచి మనసుతో IIIT కళాశాల కనిగిరికే రావడానికి పట్టుపట్టి కనిగిరిలోనే ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్న ధీరుడు. రేషన్ బియ్యం తినడానికి ఇబ్బంది పడుతూ అనేక అవస్థలు పడుతున్న హాస్టల్ విద్యార్థులను చూసి చలించిన మన నాయకుడు తన సొంత నిధులతో నియోజకవర్గంలోని 6 మండలాలలో సన్నబియ్యం పంపిణీ చేసి విద్యార్థుల పట్ల తనకున్న ప్రేమను చాటుకున్న ప్రజానాయకుడు. ఎన్నో ఏళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న కిడ్నీ వ్యాధిగ్రస్తులకు బాసటగా నిలుస్తూ సుమారు 1 కోటి రూపాయలతో నూతన డయాలసిస్ భవనాన్ని ఏర్పాటు చేయిస్తున్న దార్శనికుడు. ఇవే కాక 6 మండలాల్లో కస్తూర్బా బిల్డింగులు,
5 కోట్ల రూపాయలతో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ నూతన భవన నిర్మాణం మరియు ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ రావడానికి కృషి చేసిన ధీశాలి పెరుగని ప్రజానాయకుడై కనిగిరి నియోజకవర్గాన్ని ఇంకా అభివృద్ధి పదంలో నడిపిస్తారని కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, కనిగిరి నియోజకవర్గం.